అటువంటి పేరు తలుచుకుంటే కేసేసేయండి. జగన్ అనేటటువంటి అతను మంచోడు అన్నాడంటే ఏదో ఒకటి చేసేయండి అతన్ని. జగన్ అనేవాడు రాక్షసుడు అనాలా, జగన్ అనేవాడు దుర్మార్గుడు అనాలా, జగన్ అనేటటువంటి వ్యక్తిని ఈ సమాజం నుంచి వెలివేయాలని చెప్పాలి. అట్లా చెప్పిన వాళ్ళు మేధావుల కింద గుర్తించబడతారు. అలాంటి వాళ్ళు పత్రికల్లో ఫోటోలు వేయించుకుని వార్తలు రాయించుకోవడానికి పనికొస్తారు. జగన్ గురించి ఎంతగా తిడితే అంతగా వాళ్ళు మంచి నాయకులు అవుతారు. అదే జగన్ గురించి పాజిటివ్గా మాట్లాడారంటే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్ల కంటే ప్రమాదకరం, తీవ్రవాదుల కంటే ప్రమాదకరం అని నువ్వు ఎప్పుడైతే పదే పదే అదే జగన్ నామ జపం చేస్తున్నావో. ఏదో ఒక కథ ఉంది, ఓ వ్యక్తి రోజు దేవుణ్ణి కొలుస్తూ ఉంటాడట. ఆ కొలుస్తున్నంతసేపు వాళ్ళ స్నేహితుడు వచ్చేటప్పటికి దేవుడు అంటే పడదట. పద్దాక ఇతను దేవుణ్ణి పూజ చేస్తున్నంతసేపు అతను తిడతా ఉంటాడంట దేవుడి పేరు చెప్పి, మీ దేవుడు ఏం చేశాడు, మీ దేవుడు ఏం చేశాడని. తర్వాత ఇద్దరు చనిపోయారట. స్వర్గం దగ్గరన ఫస్ట్ అతను వెళ్ళాడంట, ఎవరు తిట్టే అతను. ఈయన నిదానంగా వెళ్ళాడట వెనకాల. ఇదేం స్వామి, ఆడంత పాపాత్ముడు, రోజు మిమ్మల్ని తిడతంటే అతన్ని లోపలికి రానిచ్చారు, నేనేమో నిదానంగా రావాల్సి వచ్చింది ఏంటిది అంటే, అతను పుష్పకమానాలు తెచ్చామయ్యా అని చెప్పారట. ఇది కథే. ఏంటి అంటే అదేంటి స్వామి అంటే, మరి అతను నీతో గొడవ పడతా రోజు నా పేరు 100 సార్లు తలుచుకుంటున్నాడు, నువ్వు 40 సార్లే తలుచుకున్నావు. ఇది అట్లాగే ఇప్పుడు జగన్ అభిమానులు జగన్ తలుచుకుంటుంది 30 సార్లే, వీళ్ళు 70 సార్లు తలుచుకుంటున్నారు. అట్లా తయారవుతుంది వ్యవస్థ. అంటే జనాలు కూడా గుర్తు చేస్తున్నారు జనం